కాలర్ అయితే ఉన్నారు మేడం, రాజమండ్రి నుంచి సంతోష్ గారు. సంతోష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే మనది ఇక్కడ రాజమండ్రిలో జిమ్ సెంటర్ ఉంది సార్. ఓకే, అది హలో చెప్పండి, వింటున్నాం. అది జిమ్ సెంటర్ ఉంది మేడం. దానికి 5% అని చెప్పిన మేము ఒక 11 years నుంచి అలా కట్టుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇంకా 5% పెంచాలి అని అనుకుంటున్నారు. దానికి అంటే 11 months ఒకసారి రిజిస్ట్రేషన్ చేపిస్తుంటాను. దానికి సొల్యూషన్ ఏం చెప్తారని. రిజిస్ట్రేషన్ చేపిస్తారా, రెన్యువలా? రెన్యువల్ మేడం. ఓకే, 5% అని మీరు ఒప్పుకున్నారు కదా. అవును మేడం. సో మీరు ఒక్కసారి 5% ఒప్పుకుంటే అదే విధంగా వెళ్తుందండి. ఎందుకంటే మీరు ఏదైతే అగ్రిమెంట్లో రాసుకుంటారో అదే పోతుంది. యూజువల్గా అయితే 5% ఉంటుంది మామూలుగా, కమర్షియల్ పర్పస్ అయితే. అంటే దానికి ఇంకా మీరు ఏం చేయలేరు, ఆల్రెడీ మీరు అగ్రిమెంట్లో ఒప్పుకున్నారు కాబట్టి. యూజువల్గా అయితే 5% ఇంక్రీజ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అంటే అది మీరు ఒప్పుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 11 months ఒకసారి, అదే 11 months ఒకసారి ఇంక్రీజ్ పెట్టుకుంటారు. ఆ క్లాజ్ ఉంటుంది యూజువల్గా అగ్రిమెంట్లో. కమర్షియల్ పర్పస్ జిమ్ అంటున్నారు కాబట్టి యూజువల్గా అంతే ఉంటుంది. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు ఇంటి యజమాని అగ్రిమెంట్ ముగిసే ముందే టెనెంట్ ఎవరైతే ఉన్నారంటే అద్దెకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖాళీ చేయమని చెప్పారు. అప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు దానికంటే ముందే కనుక ఉంటే యూ హ్యావ్ ఏమేమి రెమెడీస్ ఉంటాయి అంటే, మీరు వెళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవచ్చు కంప్లైంట్. ఇట్లా ఒకవేళ హరాస్మెంట్ ఏదైనా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదో అడిగినారు కదా అంటే అక్కున పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టడం కాదు. కొంతమంది టార్చర్ పెడతారు, కాల్ చేసుకుంటా ఇంటికి వచ్చి గొడవలు చేయడం, అలాంటి హరాస్మెంట్ ఏమైనా ఉంటే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు. లేదు అంటే మీరు వెళ్ళి సివిల్ అది రెంట్ కంట్రోల్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, అది కోర్టులో ఉంటుంది. అదొక స్పెషల్ ఇది ఉంటుంది అనమాట. అవి రెంట్ కోర్ట్ అంటారు యూజువల్గా, ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఓకే, సో ఆ కోర్టుకి వెళ్ళేసి మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మీరు వేయాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ ఏవైతే అగ్రిమెంట్ ఉందో అవన్నీ వేసేసి, ఏదైతే కమ్యూనికేషన్ ఉందో ఎవిడెన్స్, కాల్ చేయమన్నారనే ఒక ఎవిడెన్స్ ఉంటుంది, కాల్ ఏదో విధంగా ఆ ఎవిడెన్స్ వేసేసి కేసు అనేది వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కొంతమంది ఉంటారు, రెంట్కి ఇస్తూ ఉంటారు మామూలుగా. మనకు కూడా ఒక కేసు రావడం జరిగింది. ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి. సో అలాంటి సమయాల్లో ఏం చేస్తే బెస్ట్ అంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొంతమంది ఇప్పుడు మనకు వచ్చిన కేసే చెప్పి మాట్లాడతాము. వాళ్ళు సీనియర్స్ అండి, సీనియర్ సిటిజన్స్, వాళ్ళ పిల్లలు ఎవరు ఉండరు, ఇక్కడ యుఎస్లో ఉంటారు. సో వాళ్ళది ఏమైంది అంటే వాళ్ళు ఏమి చేయలేరు అని ఒక ఫీలింగ్ ఉంటుంది యూజువల్గా. సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం టఫ్ పర్సన్స్. సో అంటే టఫ్ పర్సన్స్ అంటే ఇంకా మంచి వాళ్ళ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, వాళ్ళు చాలా టఫ్. వాళ్ళని కాల్ చేపించడం ఇంపాసిబుల్. వీళ్ళు చెప్తానే ఉన్నారు ఇంతవరకు రెంట్ లేదు, ఏమీ లేదు, 4-5 years నుంచి నో రెంట్ ఇవ్వకుండా మంచి హ్యాపీగా ఉంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమ్మమని ఇంకా వీళ్ళ మీద డిమాండ్ చేయమని, ఇల్లు నాకే అమ్మాలి అన్నట్టు. వాళ్ళకి అమ్మే ఉద్దేశం లేదు, బట్ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కొన్ని. సో ఇట్లా టార్చర్ పెట్టే టెనెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే రెంట్ కంట్రోల్ అథారిటీకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ ఇట్లాంటి హరాస్మెంట్ ఉంటే మాత్రం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ పెట్టచ్చు. సో ఇంకోటి, సివిల్ కోర్టుకి వెళ్ళి ఎవిక్షన్ వేయాలి. ఎవిక్షన్ వేస్తే అంటే వాళ్ళు కాల్ చేపియమని చెప్పేసి ఒక ఎవిక్షన్ సూట్ కూడా వేయాలి. సో ఎవిక్షన్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ లీగల్ నోటీస్ ఇవ్వాలి. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కాల్ చేయకపోతే అప్పుడు ఎవిక్షన్ సూట్ వేయాలి. ఎవిక్షన్ సూట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ వేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇల్లీగల్గా ఇంకా కూడా ఉంటున్నారు, అన్ఆథరైజ్డ్గా ఎందుకు ఉంటున్నారు అనేది ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది కోర్టులో. ఆ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఎవిక్షన్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవిక్ట్ చేయాలి. సో వీళ్ళకి ఏంటంటే మంచి లాయర్ దొరకలేదు, సో అక్కడ వాళ్ళ ప్రాబ్లం అయింది. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, నల్గొండ నుంచి లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? కాదండి, మేము 4 అన్నదమ్ములు అండి. నాకు తెలియకుండా మిగతా 3 మా వారసత్వ భూమిని గిఫ్ట్ చేశానండి. ఎవరికి? ఇతరులకి. గిఫ్ట్ ఎవరు చేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. ఎవరితోని? మా అమ్మగారితో. ఆమెకి ఎలాంటి భూమి ఆమె పేరు మీద లేదు, రికార్డులో లేదు. అయినా ఆమెతో బలవంతంగా చేయించుకున్నాను. నేను లేకుండా చూసి బలవంతంగా చేయించుకున్నారు. ఆ భూమిని మళ్ళీ వాళ్ళు వెంటనే ఇంకో వ్యక్తికి చేశారు. దాని మీద మేము దాన్ని క్యాన్సిల్ చేసుకో అనుకుంటున్నాం అండి. అవునండి, మీరు 2 చేయొచ్చు.
మీరు ఫస్ట్ ఏంటంటే ఒక పార్టీషన్ సూట్ అయ్యాలి. ఎందుకంటే మీ తాత లాస్ట్ అయితే మాత్రం డైరెక్ట్ వెళ్ళి పార్టీషన్ వేసేసేయండి. పార్టీషన్ వేసిన తర్వాత క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఏదైతే తర్వాత గిఫ్ట్ డీడ్ తర్వాత ఒక సేల్ డీడ్ అన్నారు కదా, సో ఆ ఫర్దర్ ఉన్న డీడ్స్ అన్ని కూడా క్యాన్సలేషన్ అడగాలి. ప్రేయర్లో ఇవన్నీ అడగాలి. అండి వీళ్ళు గిఫ్ట్ డీడ్ చేస్తారు, అదే గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్ మీదనే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారు. అదేనండి. సో మీరు ఈ ఈ ఏవైతే గిఫ్ట్ డీడ్ అయిందో సేల్ డీడ్ అయిందో అవన్నీ కూడా క్యాన్సలేషన్ అడుగుతూ పార్టీషన్ వేయండి. పార్టీషన్ వేయాలంటారు. పార్టీషన్ వేయాలి కదా. టైం చాలా గడిచిందండి. ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ జరిగింది? యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగింది అసలు, అది మెయిన్ ఇంపార్టెంట్. అదే 87 లో జరిగింది. మాకు తెలియకుండా చేశారు, మేము బయట ఉన్నాం వేరే చోట, తెలియకుండా చేయాలని వాళ్ళు మరి అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఎవిడెన్సెస్ అవన్నీ సంపాదించుకోవడానికి మాకు చాలా టైం పట్టిందండి. దొరికించుకున్నాం, అన్ని తెలుసుకున్నాం, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే. సో దీంతో పాటు ఒక కండనేషన్ డిలే పిటిషన్ కూడా వేయండి. ఎందుకు కండనేషన్ అయిందని ఒక ప్రాపర్ రీజన్ ఇస్తూ ఎందుకు డిలే అయిందని అది మీరు ఒక అడ్వకేట్కి ఇచ్చుకుంటే వాళ్ళు ఏదో ఆలోచన చెప్తారు. సో కండనేషన్ డిలే వేసుకుంటే పార్టీషన్ వేసి ఈ క్యాన్సలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అండ్ సబ్సిక్వెంట్ ఏదైతే సేల్ డీడ్ అన్నీ కూడా క్యాన్సలేషన్ అడగండి. సరే మేడం, మేము ఇంకొకటి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. దానికి మీరు టైం ఇస్తే అడ్రస్ నెంబర్ ఇస్తారు. ఓకే అండి, మా 6 లక్ష్మారెడ్డి గారు తర్వాత తప్పకుండా అండి మీకు అడ్రస్ ఉంటుంది, మా వాళ్ళు కాల్ చేస్తారు, మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు, మీరు కలవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో స్టూడెంట్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు. స్టూడెంట్స్ మామూలుగా ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్ మనం తీసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పీజీలు, రూమ్లు, రకరకాలు. అంటే పీజీస్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే 24,000 ఒక పర్సన్ ఉండడానికి, ఫుడ్, అకామిడేషన్, ఇలాంటి పీజీస్, రూమ్లు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సో వాటిని తీసుకునేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లాంటి ఇవే ప్రాబ్లం ఏంటంటే మీరు నమ్మి తీసుకుంటారు, సడన్గా ఏదో ప్రాబ్లం అయింది కాల్ చేయమంటారు. చిన్న ఇప్పుడు ఎట్లుంటారు తెలుసా ఓనర్స్ కూడా, అంటే నేను అబ్జర్వ్ చేసిన ఓనర్స్ ఏం చేస్తారంటే సపోజ్ మీరు వెళ్ళిండ్రండి, మీరు హాస్టల్ పీజీ కావాలని అడిగారు, మీకు 20,000 అని అన్నారు. తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే డిమాండ్ పెరిగిపోతే సడన్గా ఇంకో రోజు 25,000 ఇవ్వడానికి రెడీ, అంటే అక్కడ డిమాండ్ ఉన్న ప్లేస్ అనుకోండి, సడన్గా ఎవరో 25,000 ఆఫర్ చేస్తారు, మిమ్మల్ని అప్పటికప్పుడు కాల్ చేయించే అవకాశం. సో ఏం చేయండి అంటే ఒక అగ్రిమెంట్ చేసుకోండి, అందులో క్లియర్గా రాసుకోండి ప్రతిదీ, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, అన్నిటి డీటెయిల్స్ గురించి క్లియర్గా క్లాజెస్లో రాసుకొని అగ్రిమెంట్ చేసుకోండి. సో దట్ మీకు ఫర్దర్ ప్రాబ్లం కాకుండా. కాలర్ అయితే ఉన్నారు మేడం, పిఠాపురం నుంచి కళావతి గారు. కళావతి గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి సమస్య ఏంటండి? నమస్తే, చెప్పండి. ఒక ఆమె నాకు డబ్బులు ఇవ్వాలమ్మా. ఓకే, నోట్ ఇచ్చారమ్మా, ప్రామిసరీ నోట్ ఇచ్చారు. ఆ నోట్ ఇస్తే నేను మా కోడలో మా అబ్బాయి హైదరాబాద్ లో ఉంటే వాళ్ళ చేత వేయించానమ్మా. ఓకే. హలో. ఓకే. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయిందమ్మా. ఆమె ఏ రోజు కూడా కోర్టుకి వెళ్ళలేదమ్మా, సమన్స్ కూడా తీసుకోలేదమ్మా. 4 ఏళ్ళైనా నడుస్తుంది, అది నడుస్తుందండి. మొన్న 15 రోజుల క్రితం జడ్జిమెంట్ ఇచ్చేసారు అనేసి చెప్పారమ్మా లాయర్ గారు. డబ్బులు మీకు ఇచ్చేవని అన్నట్టుగా జడ్జిమెంట్ ఇచ్చేసారమ్మా అని అంటున్నారండి. మరి ఆ జడ్జిమెంట్ అవన్నీ ఇక్కడికి పంపుతాము పిఠాపురం కోర్టుకి అంటున్నారమ్మా. అప్పుడు మరి ఇక్కడ మేము ఏం చెయ్యాలమ్మా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ అక్కడ ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ మీరు మీ లాయర్ గారికి చెప్పేసి దానికి తగ్గట్టు వాళ్ళకి ఏదైతే జడ్జిమెంట్ ఉందో వాళ్ళకి పంపించాలి. ఎవరైతే పర్సన్ తీసుకున్నారో వాళ్ళకి పంపించాలి. అది మీరు కూడా ఇవ్వచ్చు, మీరు పోస్ట్ చేయొచ్చు, మీరు హ్యాండ్తో ఇవ్వచ్చు. అది వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి కోర్టు చెప్పిందో అది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే మీరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించుకోండి. ఒకవేళ ఏమీ లేవమ్మా, ఆస్తి అది ఏమీ లేదు. ఇప్పుడు ఆస్తులు ఏమని లేనప్పుడు మీరు అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అడిగారా? ఏం లేకుండా మరి డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు అది ఏదో విధంగా ఇవ్వాలి కదా. సో ఏ ప్రాపర్టీ లేకపోతే డబ్బులు నాకు వస్తాయమ్మా. డబ్బులు ఆమె దగ్గర లేకపోతే మాత్రం రావడం కష్టం. ఆమె తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం తప్ప ఇంకేముండదు. అంటే ఇక్కడ ఒక లాయర్ గారిని అడిగితే అరెస్ట్ అది ఏమీ ఉండదు అంటున్నారమ్మా. ఇప్పుడు ఒకవేళ కనుక కోర్టు నుంచి ఇచ్చిన జడ్జిమెంట్ కనుక వాళ్ళు పాటించకపోతే అది మీ మీద డిపెండ్. మీరు వెళ్ళి అడగాలి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమని చెప్పేసి కోర్టులో. మళ్ళీ మేము హైదరాబాద్ కోర్టులో అడగాలమ్మా? అవునండి.
ఆ డబ్బులు పోవు కదమ్మా? డబ్బులు పోవా అంటే ఇంకా ఆమె ఇచ్చే పరిస్థితులు ఉందో లేదో చూసుకోండి. ఆమెకి ఏదైనా ప్రాపర్టీ ఉంటే అటాచ్మెంట్ అడగండి. ప్రాపర్టీ లేదు కానండి, పర్వాలేదండి, ఇవ్వగలిగే వాళ్ళేనండి. అయితే కోర్టు జడ్జిమెంట్ తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పండి. ఆమె ఇవ్వకపోతే మాత్రం మీరు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ ఏదైతే కోర్టులు వేసిండ్రో అక్కడ నుండి మళ్ళీ మీరు వెళ్ళి ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించుకోండి. మళ్ళీ మన లాయర్ గారికి చెప్పాలమ్మా? అవును, చెప్పాలి. సరేనమ్మా. సరే. ఓకే. మామూలుగా అద్దె ఒప్పందం అని మనం వింటూ ఉంటాం. అసలు అద్దె ఒప్పందం అంటే ఏంటి, చట్టపరంగా దీని ప్రాముఖ్యత ఏంటి మేడం? రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే కంపల్సరీ చేసుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు రెంట్కి ఉందామని వెళ్ళినప్పుడు ఇద్దరికి సేఫ్టీనే, అంటే నాట్ జస్ట్ ఒక ఓనర్కి సేఫ్టీ అనను, ఆ టెనెంట్స్కి సేఫ్టీ అనను, రెంట్కి ఉండే వాళ్ళకి సేఫ్టీనే, ఈవెన్ అద్దెకి ఇచ్చే వాళ్ళు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు రెంట్ తీసుకున్న తర్వాత కాల్ చేయకుండా అట్లా రాసేసే టెనెంట్స్ కూడా ఉన్నారు కదా. సో అది ఓనర్స్కి అవసరమే. ప్లస్ టెనెంట్స్కి ఏంటంటే సడన్గా మీరు వెళ్ళిపోయిన తర్వాత 2-3 నెలలకి కాల్ చేయమనడము, ఎన్నో రీజన్స్తోని కాల్ చేయమనడం, లేదా రెంట్ సడన్గా పెంచడం, అట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇద్దరు కూడా ఫేస్ చేయకుండా, అంటే ఓనర్ కానీ లేదా టెనెంట్ కానీ ఇద్దరు కూడా ఫేస్ చేయకుండా ఉండాలంటే ఒక రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడం కరెక్ట్ అండ్ బెటర్ కూడా. అండ్ రెంటల్ అగ్రిమెంట్ మస్ట్ కూడా. అంటే మామూలుగా ఎవరైనా సరే ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే తెలిసిన వాళ్ళు అయితే తప్ప, బాగా తెలిసిన వాళ్ళు అయితే తప్ప, యూజువల్గా ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడం మ్యాండేటరీ. చేసుకుంటేనే ఇద్దరు కూడా బెనిఫిట్, ఇద్దరు కూడా ఏ ఇష్యూస్ ఆర్ ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ కాకుండా ఉంటాయి. సో ఇట్లాంటివి చేసుకుంటే ఏంటంటే రాతపూర్వకంగా ఉంటుంది. ఏమైనా ఇష్యూ అయితే కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓనర్స్ ప్రొసీడ్ అవ్వచ్చు, టెనెంట్స్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు, ఇద్దరు కూడా బెనిఫిట్ అవుతుంది. సో రెంటల్ అగ్రిమెంట్ మస్ట్, ఒకవేళ రెంట్ ఉంటే మాత్రం. ఒక ఇంటిని అద్దెకు తీసుకునే ముందు అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే అందులో ఏ ఏ విషయాలు ముందుగా రాసుకుని ఉంటే మంచిదంటారు? ఇప్పుడు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే యూజువల్గా అయితే ఏ రెంటల్ అగ్రిమెంట్ కూడా 11 months ఉండాలి కంపల్సరీ. 11 months అని ఎందుకు 11 months అని చాలామందికి డౌట్ రావచ్చు. 11 months ఎందుకు అంటే ఒకవేళ 12 months అయితే దాని రిజిస్ట్రేషన్ అని చేపియాలి. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనమాట ఒకవేళ 12 months అయితే. సో దానికి ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఏం చెప్తుంది అంటే ఒకవేళ 12 months ఎవరైనా రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, దాని ట్యాక్స్ పే చేయాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి అది ఎందుకు అని చెప్పేసి చాలామంది 11 monthsకే చేసుకుంటారు. 11 months తర్వాత రెన్యూ చేసుకుంటారు. 11 months దాటగానే ఇంకో కొన్ని రోజులు ఉందనగా రెన్యువల్ చేసుకోవడం ఉంటుంది. సో జనరలీ రెంటల్ అగ్రిమెంట్ 11 monthsకి ఉంటుంది. అందులో ఏంటంటే వీళ్ళ డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్, అంటే టెనెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి, అందులో ఓనర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆధార్ కార్డ్ యూజువల్గా టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తారనమాట. ఆధార్ కార్డ్ పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళది ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళ అందులో అడ్రస్ ఉంటుంది కాబట్టి దాంతో ఒక జిరాక్స్ కాపీ పెట్టాలి. అందులో అన్ని క్లాజెస్ రాసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు సపోజ్ ఏదైనా ఉంటుంది అనుకోండి, అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకొని రాసుకుంటారు. ఒకవేళ ఏదైనా రిపేర్స్ అట్లా ఉంటే మైనర్ రిపేర్స్ అయితే టెనెంట్స్ చేసుకోవడం, మేజర్ రిపేర్స్ అయితే ఓనర్స్ చేసుకోవడం, అట్లాంటి క్లాజెస్ పెడతారు. మెయిన్గా సెక్యూరిటీ డిపాజిట్ గురించి రాసుకుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ అంటే కొంతమంది ఏంటంటే 2 months డిపాజిట్ అడుగుతారు. సెక్యూరిటీ డిపాజిట్ యూజువల్గా 2 months to 1 month అట్లా పెట్టుకుంటారు, అది రాసుకోవాలి. ఒకవేళ అది ఇట్లా అయితే ఒకవేళ కమర్షియల్ పర్పస్ ఇచ్చుకున్నారు అనుకో 6 months అట్లా అడుగుతారు. 6 months డిపాజిట్ పెట్టడం అట్లాంటిది ఉంటుంది. సో ఇలాంటి క్లాజెస్ అన్నీ రాసుకుంటారు. మళ్ళీ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, మళ్ళీ ఎండింగ్ డేట్ ఎప్పుడు. అది కాకుండా ఒకవేళ రెంట్ ఏమైనా పెంచాలనుకుంటే ఇంత పర్సంటేజ్ పెంచాలి, అట్లాంటి క్లాజెస్. ఒకవేళ ఎవరైనా కాల్ చేయాలనుకుంటే వీళ్ళు ఎన్ని నెలల ముందు, ఎన్ని డేస్ ముందు చెప్పాలనేది టెనెంట్స్ చెప్పాలి. ఒకవేళ ఓనర్స్ కాల్ చేపియాలంటే ఎన్ని రోజుల ముందు చెప్పియాలి. సో ఇట్లాంటి క్లాజెస్ రాసుకున్న తర్వాత ఇద్దరిది కూడా సిగ్నేచర్స్ అవసరం. ఇద్దరు చెరొకరు, వీళ్ళు ఒక కాపీ పెట్టుకొని వాళ్ళు ఒక కాపీ పెట్టుకోవడం బెటర్ అన్నమాట. ఇద్దరికి రేపు డిస్ప్యూట్స్ రాకుండా ఉండడానికి చెరొక కాపీ పెట్టుకోవాలి. యూజువల్గా బాండ్ పేపర్ మీరు రాసుకుంటారు, ఇద్దరు సంతకాలు పెట్టుకొని విట్నెస్లు సంతకాలు పెట్టించుకుంటే ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అన్నట్టు. ఆ అగ్రిమెంట్ లీగల్లీ బైండెడ్. సో రే ఫ్యూచర్లో ఏమైనా ఉంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఇద్దరు కూడా. సో ఇవన్నీ అవసరం. ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్లో టైం పీరియడ్ లేకపోతే రెన్యువల్ విషయంలో ఏమేమి పేర్కొంటే లీగల్గా బాగుంటుందంటారు? టైం పీరియడ్ కంపల్సరీ అండి, ఎందుకంటే రెంటల్ అగ్రిమెంట్ మెయిన్గా డీల్స్ విత్ టైం పీరియడ్. ఎట్లా అంటే ఈ 11 months పెట్టుకోవడం ఒకటి టైం పీరియడ్ అది ఉంటుంది. మళ్ళీ డేట్ ఆఫ్ స్టార్ట్, ఏ రోజైతే రెంట్కి వచ్చిండ్రో ఆ డేట్, మళ్ళీ ఎప్పటి వరకు ఉండాలో ఆ డేట్. ఈ డేట్స్, టైం పీరియడ్స్ అన్నీ కూడా క్లియర్గా రాసుకోవాలి. ఒకవేళ కాల్ చేయాలనుకుంటే కూడా ముందు ఎన్ని రోజులు చెప్పాలి, లేకపోతే కాల్ చేపియాలంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి, అవన్నీ కూడా స్పెసిఫై చేసుకుంటే క్లియర్గా అగ్రిమెంట్లో రాసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే రేపు డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినా కూడా
మీకు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. సో ఎట్లాంటి అంటే ఇల్లీగల్ కాకుండా ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ అగ్రిమెంట్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ గురించి లీగల్గా ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి మేడం? సెక్యూర్ డిపాజిట్ గురించి అంటే స్పెసిఫికల్లీ ఏంటంటే కంపల్సరీ 2 months కంటే ఎక్కువ పెట్టొద్దు. 2 months డిపాజిట్స్ కంటే కూడా ఎక్కువ పెట్టొద్దు. అట్లా పెడితే మాత్రం అది కరెక్ట్ చెల్లుబాటు కాదు. బట్ కమర్షియల్ పర్పస్ చూసుకుంటే మాత్రం 6 months వరకు పెట్టచ్చు. ఎందుకంటే దాన్ని ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ 2 months కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ కట్టడం ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి యూజువల్గా 2 months లోపల పెట్టాలి. 2 months కంటే ఎక్కువ మాత్రం ఎవరు కూడా దయచేసి పెట్టొద్దు. అండ్ ఒకవేళ కమర్షియల్ అయితే తప్ప, కమర్షియల్ అంటే యూజువల్లీ 6 months అట్లా ఉంటుంది. సో అది మీరు తీసుకునే పర్పస్ బట్టి ఉంటుంది. అంటే అది రెంట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే యూజువల్ కమర్షియల్ ఏంటంటే లీజ్ తీసుకుంటారు. సో ఆ లీజ్కి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు ట్యాక్స్ కట్టడం అవన్నీ ఉంటాయి, అంటే జిఎస్టీ అన్నీ కట్టడం ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు ఉంటుంది. ఏ టైంలో అగ్రిమెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించాలి, ఇది తప్పనిసరిగా చేయించాలి అని అంటారా? యాక్చువల్లీ ఏంటంటే ఏ రెంటల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు అంటిల్ అన్లెస్ 12 నెలల కంటే ఎక్కువ అగ్రిమెంట్ కనుక మీరు రాసుకున్నట్టయితే మాత్రం మీరు దానికి అవసరం, రిజిస్ట్రేషన్ అవసరం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్, చేసుకోవాలి కూడా మ్యాండేటరీ. ఒకవేళ 11 months వరకు అంటే ప్రాబ్లం లేదు. యూజువల్గా రిజిస్ట్రేషన్స్ ఎవరు చేయించుకుంటారంటే కమర్షియల్ పర్పస్ తీసుకుంటారు, అంటే ఏదైనా రెంట్ తీసుకుంటారు, మీరు ఏదైనా కమర్షియల్గా ఏదైనా షాప్ స్టోరో లేదా ఆఫీసు అలాంటివి పెట్టాలి అనుకుంటున్నారు, లీజులు తీసుకుంటున్నారు అంటే ఆ రెంటల్ అగ్రిమెంట్ యూజువల్గా రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేపిస్తే వీళ్ళకి కానీ ఇచ్చిన వాళ్ళకి కానీ రెంట్ ఇచ్చిన వాళ్ళు లేదా తీసుకున్న వాళ్ళకి ఇద్దరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ అగ్రిమెంట్లో ఆర్బిట్రేషన్ కూడా పెట్టుకుంటే అయిపోతుంది, ఆ క్లాజ్ అనేది పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే కూడా ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయి, అమౌంట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే వేల లక్షల్లో కూడా ఉండొచ్చు, చెప్పలేము కదా. సో ఇట్లాంటి అమౌంట్స్ ఉంటాయి, అట్లాంటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ మస్ట్ కంపల్సరీ పెట్టుకుంటారు కమర్షియల్ వాళ్ళు అయితే లీజ్కి. అంటే ఇప్పుడు అద్దెదారుడు ఎవరైతే ఉన్నారో, టెనెంట్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర అగ్రిమెంట్ లేదు, అయినా కూడా రెంట్కుంటున్నారు. అదేవిధంగా ఓనర్ దగ్గర కూడా ఎలాంటి అగ్రిమెంట్ లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే? యూజువల్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే సడన్గా ఇప్పుడు ఓనరు టెనెంట్ ఉంటున్నాడు, సడన్గా వచ్చి రాత్రి ఏదో ఇష్యూ అయింది, లేకపోతే ఆయనకి ఏదో అవసరం పడింది ఇల్లుతో, కాల్ చేయండి మార్నింగ్ వరకు ఏం చేస్తారు టెనెంట్స్, పోతారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే లీగల్ ఫస్ట్ అడిగేది ఏంటి రెంటల్ అగ్రిమెంట్ చూపియండి, దాంట్లో డేట్ ప్రకారమే కదా వెళ్ళాల్సింది. సో ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటివి ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏదైనా లీగల్గా ఒక పేపర్ ఉంది, ఒక డాక్యుమెంట్ ఉంది అంటే అగ్రిమెంట్ ఉంది అంటే టెన్షన్ ఉండదు. సో రాత్రి కాల్ చేయమన్నారు అనుకో ప్రాబ్లమే కదా. ఇది కాకుండా ఒకవేళ వీళ్ళు ఎవరైనా టెనెంట్స్ కూడా అసలు రెంట్ ఇవ్వట్లేదు, 2 నెలలు అయింది 3 నెలలు అయింది రెంట్ ఇవ్వట్లేదు, ఏం చేస్తారు అప్పుడు ఓనర్స్ ఏం చేస్తారు? లీగల్గా ప్రొసీడ్ కావాలంటే ఒక లీగల్ ప్రొసీడ్ కావాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలన్నా, లేదా రెంట్ కంట్రోల్ అథారిటీలో కంప్లైంట్ పెట్టాలన్నా, సివిల్ కోర్టుకి వెళ్ళి ఎవిక్షన్ వేద్దామన్నా, ఏది వేద్దామన్నా కూడా ఫస్ట్ అడిగే బేసిక్ డాక్యుమెంట్ ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్. సో ఆ రెంటల్ అగ్రిమెంట్ లేనప్పుడు అసలు కేసే ఉండదు, ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరీ రెంటల్ అగ్రిమెంట్ ఈజ్ మస్ట్ అనమాట. రెంటల్ అగ్రిమెంట్ లేకుంటే మాత్రం ఇద్దరికి ఇబ్బందే, ఇద్దరికి డిస్ప్యూట్స్ వస్తే లీగల్గా మీకు ఎట్లాంటి ప్రావిజన్స్ ఉండవు, లీగల్గా మీకు ఎట్లాంటి దారులు కూడా లేవు ప్రొసీడ్ అవ్వడానికి. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది రెంటల్ అగ్రిమెంట్తో కాబట్టి రెంటల్ అగ్రిమెంట్ లేకపోతే మీరు ఏమీ చేయలేరు. అందరు చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా అంటే ఈ స్టాంప్స్ వస్తున్నాయి, ఈ స్టాంప్ పేపర్స్. సో అగ్రిమెంట్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయినాయి, ఆన్లైన్ కూడా మీరు చేయించేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా లీగల్ వ్యాలిడ్. సో ఈ అంత కట్టాల్సినంత అమౌంట్ కట్టేస్తే మీకు ఈ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. అంటే ఆన్లైన్లో ఇద్దరు కూడా మీరు డిజిటల్ సిగ్నేచర్స్ ఇచ్చుకొని అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది 6 monthsకి, కొంతమంది 1 yearకి రకరకాలుగా తీసుకుంటారు. అంటే లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారు అందులో? అది ప్రాపర్గా అందులో ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకొని ఉండాలి, టైం వేడ్ స్పెసిఫికల్ పెట్టాలి. సెక్యూర్ డిపాజిట్ 6 months లేకపోతే 1 year, కమర్షియల్ పర్పసా, దేనికి అన్నీ కూడా క్లియర్గా ప్రతి ఒక్క క్లాజ్లో మెన్షన్ చేసి ఉండాలి అగ్రిమెంట్లో, అప్పుడే కరెక్ట్ ఉంటుంది. సో ఎందుకంటే డిస్ప్యూట్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి. ఎందుకంటే అవి యూజువల్గా ఏంటంటే కమర్షియల్ పర్పస్ యూజ్ చేసేది ఇప్పుడు ఏంటంటే లక్షల్లో ఉంటుందండి డిపాజిట్స్. కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో చూసుకుంటేనైతే ల్యాక్స్లలో ఉంటుంది.
మీరు అంటే ఇప్పుడు ఏది పర్పస్కి యూజ్ చేసుకున్నా మీరు షాప్ స్టోర్ ఏదైనా కూడా 30 lakhs ఉండొచ్చు, 50 lakhs ఉండొచ్చు, కొన్నిసార్లు 1 crore కూడా ఉండొచ్చు అక్కడ ఉన్న డిమాండ్ బట్టి. సో అవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా స్పెసిఫికల్లీ వెరీ క్లియర్గా రాసుకుంటే అప్పుడు ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ అనేది అవాయిడ్ చేయడానికి ఉంటుంది. సో సెక్యూర్ డిపాజిట్స్ వేసుకున్నప్పుడు 6 months నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కమర్షియల్కి. బట్ అది ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. బట్ దాన్ని బట్టి ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, దానికి వేరే ట్యాక్స్ కూడా కట్ అవుతుంది. మన రిజిస్ట్రేషన్కి ఫీజు కట్టాలి, ట్యాక్సెస్ కట్ అవుతాయి, టీడీఎస్ కట్ అవుతాయి, అవన్నీ కట్ అవుతాయి కాబట్టి దాని తగ్గట్టు ఉంటుంది. సో అవన్నీ కూడా క్లియర్గా లీగల్గా నిజంగా ఎంత కడుతున్నారో అంత స్పెసిఫై చేసి లీగల్ అగ్రిమెంట్ రాసుకోండి. మీరు అంటే అందులో పెట్టినంత కాకుండా ఎక్కువ కట్టడాలు అవన్నీ చేయొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు డిస్ప్యూట్ అయిందంటే మీరు ఏదైతే అగ్రిమెంట్లో అమౌంట్ ఒప్పుకున్నారో అదే అగ్రిమెంట్ ఉంటుంది, అంతే అమౌంట్ ఉంటుంది. తర్వాత ఎక్కువ అడగడానికి కూడా ఉండదు. మీరు కోర్టుకి వెళ్ళినా కూడా మీరు అదే అమౌంట్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో ఎంత క్లెయిమ్ చేస్తున్నారో అంతే పెట్టుకోండి, ఎక్కువ తక్కువ అలాంటివి ఏం చేయొద్దు, క్లియర్గా స్పెసిఫై చేసుకోండి. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు మేడం, విజయవాడ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? నేను 1990లో కొనుక్కుంటాను మేడం. హలో, ఏంటి వినిపిస్తుంది, చెప్పండి. సార్ నేను 1997లో ల్యాండ్ కొన్నాను సార్ మంగళగిరిలో. ఎప్పుడు కొన్నారండి? తాడపల్లి మంగళగిరి మేడం, 1997లో. 1997. ఓకే, అవును మేడం. 1950 నుంచి లింకున్నాయి మేడం మాకు. క్లియర్గా లేదండి మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. మా లింక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ 1950 నుంచి ఉన్నాయి మేడం. ఓకే. అది మేము కొన్న తర్వాత మా ల్యాండ్ వేరే ఇతర కబ్జా చేస్తే 5 సెంట్లు ఎవరు కబ్జా చేశారు? మీరు 97లో కొన్న తర్వాత ఏమైంది? వేరే వాళ్ళు కబ్జా చేశారు మేడం. దాన్ని 5 సెంట్లుగా రెండు పార్ట్లుగా 2 వ్యక్తులు కబ్జా చేశారు. ఏ ఇయర్లో కబ్జా చేశారు? అదే తాడపల్లి మేడం అది. ఏ ఇయర్లో, ఏ సంవత్సరంలో? 2004-3 ఓకే. ఎవరు వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు ఎవరు? మేడం కబ్జా చేసిన వాళ్ళు ఎవరండి? లోకల్ గా ఉంటారు మేడం అక్కడ. పక్కకున్న వాళ్ళ? పక్కన ఉన్న వాళ్ళు ఒకళ్ళు, ఓకే, వేరే వాళ్ళు ఒకళ్ళు. ఓకే. మరి మీరేం చేశారు కబ్జా చేస్తే? మేము ఇలా జరుగుతుందనే మాకు అంటే నా వయసు 25 మేడం ఆ రోజులో 97లో. అంటే ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని నాకు ఐడియా లేదు మేడం. స్థలం ఎక్కడికి వెళ్తులే ఏంటని అలాగే ఉంచేసాము. తర్వాత బిల్డింగ్ కట్టుకున్న తర్వాత వెళ్ళి చూసాము. తర్వాత కోర్టుకి వేసాను మేడం మంగళగిరి. పెట్టారా కేసు? మంగళగిరిలో కోర్టులో కేసు వేసాం మేడం. 2004లో వేసాం. మీరు వేసారు? 2007లో మామూలుగా వాళ్ళకి అనుకూలంగా వచ్చాం. 2 పార్టీలుగా మేడం, 2 పార్టీలు కదా. ఒక పార్టీ ఎక్స్ పార్టీ అయింది. ఆ ఎక్స్ పార్టీ అయితే 2వ పార్టీకి మొత్తం ఇద్దరికి ఒకటే వర్తించుద్దంట కదా జడ్జిమెంట్. ఒకరు ఎక్స్పర్ట్ అయ్యారు, ఇంకొకరికి ఏమైంది? ఒకళ్ళు ఎక్స్పర్ట్ అంటే వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా వాళ్ళకి కోర్టుగా రావట్లే ఫస్ట్ నుంచి. ఇంకొకళ్ళు వస్తున్నారు మేడం కోర్టుకి, వాళ్ళు గెలుచుకున్నారు. ఎవరు గెలిచారు ఆ కేసులో? అదే ఆ బిల్డింగ్ కట్టుకొని ఉన్నారు కదా మేడం, వాళ్ళు కట్టుకొని వాళ్ళు గెలిచారు. అంటే అది ఇద్దరికి వర్తించుద్దంట కదా. మళ్ళీ ఆ లాయర్ గారు ఉండి మీకేమవుతుంది కేసు అది ఇది అట్లాంటి కేసు, ఆ లాయర్ ఆ జడ్జి గారు ఏదో ఇది అవటం వల్ల నీకు పోయింది అది ఇది, మళ్ళీ నేనే చేస్తాను మంచి కేసు, అది జడ్జి గారికి లాయర్ గారి ప్రాబ్లం అది ఇది అంటే మళ్ళీ అదే లాయర్ గారికి ఇచ్చారు మేడం డిస్ట్రిక్ట్ కోర్టుకు కూడా. మళ్ళీ అది కూడా మళ్ళీ అలాగే జరిగింది మేడం. ఇప్పుడు 2012 నుంచి మళ్ళీ హైకోర్టులో ఉంది మేడం. హైకోర్టులో వేసారా? అవును మేడం. ఇప్పుడు అడ్మిషన్ అయి ఉంది నెంబర్, అది అడ్మిషన్ స్టేజ్ లో ఉంది. ఇంకా ఫైనల్ హీరింగ్ పెట్టించుకోవాలి. ఇంకా అడ్మిషన్ స్టేజ్ లో ఉందా? అవును మేడం, 2012లో వేసాం. అవును, ఇంకా అడ్మిషన్ స్టేజ్ లోనే ఉందా? 2012లో వేసా. అంటే అడ్మిషన్ నెంబర్ అన్నీ ఇచ్చారు. అంటే ఎలా పిటిషన్ వేశారు, కన్వెంట్ డిలే పిటిషన్ వేశారు, సెట్ సైడ్ అపార్ట్మెంట్ వేశారు. ఆమె కూడా మామూలుగా ఎక్స్పైర్ అయింది మేడం. ఆమె కూడా 2014లోనే ఎక్స్పైర్ ఉంది మేడం. ఎక్స్పైర్ కూడా అయింది. ఎక్స్పైర్ అయింది. ఇంకా వాళ్ళ భర్తకి వాళ్ళ 2 పిల్లలు ఇద్దరికి ఇతనికి ఇచ్చామండి నోటీస్ లో. ఓకే, ఇంకా ఫైనల్ పెట్టి ఇచ్చేద్దాం అన్నారు లాయర్ గారు. అది మేడం అంటే మామూలుగా వాళ్ళకైతే లింకులు లేవు మేడం.
నాకైతే లింకులు ఉన్నాయి, 1950 నుంచి ఉన్నాయి లింకులు కూడా. కాదండి, ఇప్పుడు ఒక డౌట్. ఆల్రెడీ లోవర్ కోర్టులో ఓడిపోయినారు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ లాయర్కి ఎందుకు ఇచ్చిండ్రు? అదే మేడం నేను చేసిన రాంగ్ స్టెప్ అదే. అంటే మీకైతే అర్థమైంది కదా కేసు ఓడిపోయారని. ఒక్కసారి కేసు ఓడిపోయినప్పుడు మీరు నెక్స్ట్ లాయర్ మార్చాల్సిందే. రాంగ్ స్టెప్ పడింది. సరే పోనీ డిస్ట్రిక్ట్ కోర్టు వరకు కూడా ఓకే అనుకున్నారు, మళ్ళీ హైకోర్టులో కూడా సేమ్ లాయర్ ఎందుకు? సేమ్ లాయర్ కాదు మేడం, ఇప్పుడు వేరే మేడం. ఒక పని చేయండి, మీరు లోవర్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏది ఉన్నా వాట్సాప్ చేయండి, ఒకసారి నేను చూస్తాను. సో మీరు ఏ గ్రౌండ్స్ మీద, అసలు ఏ గ్రౌండ్స్ మీద పోయింది? ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకొక లాయర్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ గ్రౌండ్స్ మీద పోయింది అనేది కూడా చూడాలి. జడ్జిమెంట్ చూస్తే అర్థమవుతుంది నాకు, దాన్ని బట్టి నేను సజెషన్ ఇవ్వగలుగుతా. సో మీరు ఒక్కసారి 6 తర్వాత స్క్రోల్ అయ్యే నెంబర్కి చేయండి, సెల్ నెంబర్కి చేయండి, 9666 అది వేస్తున్నారు ఆ నెంబరు. సో ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే నేను మీకు సజెషన్ ఇవ్వగలుగుతా, లేకపోతే మా టీమే మీకు కాల్ చేస్తుంది. మీ పేరేంటండి? శ్రీనివాస్ రెడ్డి గారు వినిపిస్తుందా అండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. ఎస్, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, మీ నంబర్ మా వాళ్ళు నోట్ చేసుకుంటారు. మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, భిక్షపతి గారు వరంగల్ నుంచి. భిక్షపతి గారు నమస్కారం అండి. మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, కాకినాడ నుంచి శ్యామ్ ప్రసాద్ గారు. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం అండి. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం. చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య ఏంటండి, మీ వాయిస్ కట్ అవుతుందండి. శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారా అండి? మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్స్ లేకపోతే అద్దె విషయాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవాలనుకుంటే ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్తా. ఫస్ట్ రెంట్స్ కంట్రోల్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, అది కోర్టుకి వెళ్ళి మీరు వేసుకోవచ్చు. దానికి ఫస్ట్ ఏంటంటే బేసిక్గా మీరు ఫస్ట్ పంపించాల్సింది అయితే లీగల్ నోటీస్. సో ఎవరైనా సరే ఓనర్ పంపించాలనుకున్నా లేదా టెనెంట్ పంపించాలన్నా ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ లీగల్ నోటీస్. సో లీగల్ నోటీస్ ఇచ్చేసి ఒక టైం 1 వీక్ 15 డేస్ అట్లా టైం ఇవ్వాలి. సో దాన్ని బట్టి ఇవ్వచ్చు. ఒకవేళ ఇండివిజువల్స్ అంటే మాత్రం కాంట్రాక్ట్ యాక్ట్ కింద 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ఇందులోకి వస్తుంది. సో ఏదైనా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే మాత్రం ఆ కాంట్రాక్ట్ కింద మీరు వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కమర్షియల్ అదైతే మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అది వేరే యాక్ట్ వస్తుంది. సో ఇదేంటంటే మీరు మీ ప్రాబ్లం బట్టి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి వేసుకోండి. ఒకవేళ డ్యామేజెస్కి వేసేంటంటే ఫొటోస్ వీడియోస్, హరాస్మెంట్కి వేసేంటంటే దాని తగ్గట్టు కాల్సా వీడియోసా ఏదైనా వాళ్ళు ఎలా హరాస్ చేసిండ్రు అనేది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి దానికి. ఒకవేళ రెంట్ కంట్రోల్ అథారిటీలో పెడితే మాత్రం ఫస్ట్ వేయాల్సింది రెంటల్ అగ్రిమెంట్. ఇట్ విల్ స్టార్ట్ విత్ రెంటల్ అగ్రిమెంట్, బేసిక్ డాక్యుమెంట్. అది లేకుండా మాత్రం కోర్టుకు వెళ్ళి వేస్ట్. దాని తర్వాత ఏదైతే అమౌంట్స్ మీరు పే చేస్తున్నారో దాని రిసీట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఆన్లైన్ అంటే దాని స్క్రీన్ షాట్స్. ఒకవేళ క్యాష్ ఇస్తే మాత్రం అందరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే క్యాష్లో కనుక రెంట్ పే చేస్తే కంపల్సరీ రిసీట్ తీసుకోవడం మర్చిపోవద్దు. రిసీవ్డ్ అని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టించినా సరిపోతుంది. సో రిసీట్ తీసుకోవడం మస్ట్. సో మీరు వేసేటప్పుడు కేసు వేసేటప్పుడు ఈ రిసీట్స్ అనేది వేయాలి. స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్ అంటే దాని తగ్గట్టు స్క్రీన్ షాట్స్ వేయండి. అండ్ ఏదైతే డిస్ప్యూట్ ఉన్నదో దాని తగ్గట్టు ఏమేమి ఎవిడెన్స్లు అవసరమో అవన్నీ కూడా వేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని వేసిన తర్వాతనే మీ కేసు అనేది ఫస్ట్ అక్కడ అడ్మిట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక అద్దెదారుడు అగ్రిమెంట్ లేకుండా ఒకే ఇంట్లో చాలా సంవత్సరాల తరబడి నివసిస్తూ ఉన్నాడు అంటే ఆ ఇంటిపై ఏమైనా హక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు 12 ఇయర్స్ ఉన్నారనుకోండి, నెక్స్ట్ 12 ఇయర్స్ తర్వాత ఆ ఇల్లు వాళ్ళ సొంతం అయిపోతుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? అదైతే ఒకటి థియరీ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. అడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటంటే 12 ఇయర్స్ వరకు ఎవరైనా ఉంటే అటు ఎవరైతే పొజిషన్లో 12 ఇయర్స్ వరకు ఉన్నారో వాళ్ళే ఓనర్స్ అవుతారని చెప్పేసి ఒక థియరీ ఉంది. సో థియరీ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ప్రకారం వేస్తారు. బట్ వెరీ వెరీ రేర్ కేసెస్లో మాత్రం వాళ్ళకి ఆ ఓనర్షిప్ అనేది వస్తుంది. ఫర్ దాట్ దానికోసం వాళ్ళు చాలా అంటే చాలా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఫోర్జరీ చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు, సేల్ డీడ్ చూపిస్తారు, రకరకాలు చూపిస్తారు. అంటే వాళ్ళు వేసే డాక్యుమెంట్స్ బట్టి అది చాలా తక్కువ అండి. రేర్ కేసెస్లో మాత్రం కొన్ని ఉన్నాయి, కేసెస్లో వాళ్ళు గెలిచిన కూడా ఉన్నాయి, లేవని కాదు. బట్ అది డిపెండ్స్ ఆన్ ద కేస్, ఇప్పుడు వాళ్ళు వేసే ఎవిడెన్స్ బట్టి. ఒక ఇంటి యజమాని అద్దె పెంచాలి అని అనుకుంటున్నాడు, టెనెంట్కి ఎన్ని రోజుల ముందు తెలియచేయాలి? అది కూడా మన అగ్రిమెంట్లో పెట్టుకోవాలి. యూజువల్గా 30 డేస్ నుంచి 90 డేస్ వరకు టైం పీరియడ్ పెట్టుకుంటారు.
30 days to 90 days అంటే లైక్ 1 month to 3 months వరకు టైం పీరియడ్ అది మనం స్పెసిఫికల్లీ అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో ఓనర్ కానీ టెనెంట్ కానీ ఇన్ని మంత్స్, ఎందుకంటే నష్టం కదండి. ఇప్పుడు సడన్గా ఖాళీ చేసిపోతే ఓనర్కి నష్టం, సడన్గా ఖాళీ చేయమంటే టెనెంట్స్కి అప్పటికప్పుడు ఇల్లు దొరకదు కాబట్టి టెనెంట్స్కి కష్టం. సో వీళ్ళిద్దరు కూడా రాసుకోవాలి. కాల్ చేస్తా అంటే అట్లీస్ట్ 1 month, యూజువల్గా అయితే 1 month ముందు చెప్తారు, అంతకంటే ఎక్కువ కూడా మరి 2 months అయితే ఎవరు పెట్టుకోరు. సో 1 month, బట్ 90 days వరకు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఒకవేళ కమర్షియల్ పర్పస్ అట్లయితే. సో 30 days ముందు యూజువల్గా పెట్టుకుంటారు. 30 days ముందు వీళ్ళు కానీ ఇన్ఫామ్ చేసుకుంటే కరెక్ట్ టైం సరిపోతుంది మారడానికి ఆర్ కాల్ చేపించడానికి. ఇప్పుడు ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో టెనెంట్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, తలనొప్పి చెప్పేలా చేస్తున్నాడు. అలా చేసిన సందర్భాల్లో కోర్టుకి వెళ్ళి ఇతను ఫిర్యాదు చేయాలి, కేసు పెట్టుకోవాలి. హరాస్మెంట్ అంటే అది క్రిమినల్ సైడ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? ఎవరైనా సరే హరాస్మెంట్ చేసిండ్రు అంటే కొంతమంది అబ్యూజ్ చేస్తారు. నేను చూసాను అట్లాంటి కేసెస్. ఎట్లా అంటే ఓనర్ సడన్గా అప్పటిదప్పుడు వచ్చేసి వీళ్ళ ప్రైవసీని ఇన్వేట్ చేసేసి ఇంట్లోకి వచ్చేయడము, లోపలికి వచ్చేయడం, అట్లాంటి ప్రిమిసెస్కి ఎంటర్ అయ్యే రైట్స్ అనేది ఓనర్కి లేదు ఒకసారి రెంట్కి ఇచ్చినప్పుడు. అంటే అన్లెస్ దెర్ ఇస్ అ ప్రాపర్ రీజన్ తప్ప ఎప్పుడంటే అప్పుడు వచ్చేయడం, అందులో బ్రేక్ ఇన్ అవ్వడం లోపలికి అట్లా చేయరాదు. సో అట్లా హరాస్ చేయడము, సడన్గా వచ్చి అబ్యూజ్ చేయడము, అన్పార్లమెంట్ ఫిల్దీ లాంగ్వేజ్లో మాట్లాడము, కొట్టడము, అలాంటివి ఏమైనా చేసినా లైక్ ఏదైనా గొడవ క్రిమినల్ టచ్ ఉన్నది ఏదైనా అయింది అంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో దాని తగ్గట్టు ఒక ఎవిడెన్స్ తయారు చేసుకోండి, వీడియో ఆర్ ఎనీథింగ్ ఏదైనా వీడియోలాగా పెట్టుకొని వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇట్ ఆల్సో అప్లైస్ టు ద ఓనర్. ఒకవేళ ఓనర్కి కనుక టెనెంట్ ఇబ్బంది చేస్తున్నాడు, కాల్ చేస్తలేడు, డబ్బులు ఇస్తలేడు, ఇల్లు అంతా ఖరాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి కొంతమంది ఈ మధ్యలో కొత్త ట్రెండ్ అయింది ఏంటంటే వీళ్ళకి రెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకోరికి రెంట్ ఇస్తారు, సబ్లెట్ చేయడం. సో అట్లాంటి సబ్లెటింగ్ కూడా ఇల్లీగల్. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇచ్చాను అనుకోండి రెంట్, మీరు ఉండడం కాక మీరు ఇంకొకరి రెంట్ ఇస్తారు, సబ్లెట్ చేస్తారు, అలాంటి చేయడం అంతా కూడా ఇల్లీగల్. సో ఇలాంటివి కూడా కామన్గా అవుతున్నాయి. ఇలాంటివి ఏం చేసినా అది ఇల్లీగల్. దాని తగ్గట్టు కూడా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు. ఒకవేళ ఎందుకంటే ఏది కూడా అగ్రిమెంట్లకు సబ్లెటింగ్ అనేది అవాయిడెడ్. సో అది ఒకవేళ సబ్లెట్ ఎవరైనా చేసినా కూడా యాజ్ పర్ అగ్రిమెంట్ అది ఇల్లీగల్ కాబట్టి అట్లా కూడా కేసు పెట్టచ్చు. సో దానికోసమే రెంట్స్ కోర్టుకి వెళ్ళి వేయచ్చు. ఇప్పుడు కమర్షియల్ రెంటల్ అగ్రిమెంట్స్కి రెసిడెన్షియల్ అగ్రిమెంట్స్కి వీటి మధ్య తేడా ఏంటి మేడం? ఇది యూజువల్గా ఎట్లుంటుంది అంటే ఇండివిజువల్స్గా ఉన్నారనుకో, ఫ్యామిలీ ఎట్లా ఉన్నారనుకోండి యూజువల్గా రెంటల్ అగ్రిమెంట్ పెట్టుకుంటారు. సో దీంట్లో క్లాజెస్ అని మారుతుంటాయి. ఇట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే డిపాజిట్స్ ఇంత 2 months ఇట్లా అని పెట్టుకుంటారు, ఇంత అమౌంట్ అని రాసుకుంటారు, 1 yearకి ఇంత పెంచడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో అది కమర్షియల్కి ఏంటంటే యూజువల్గా 6 months ఉండొచ్చు, 2 months to 6 months, 1 year 6 months మ్యాక్స్. సో ఇట్లా పెట్టుకుంటారు. ఏంటంటే ఇది లీజ్ అగ్రిమెంట్ అంటారు యూజువల్గా. సో అంటే మీరు ఏ కమర్షియల్ పర్పస్కి అయితే చేద్దాం అనుకొని తీసుకున్నారో అదే పర్పస్కి చెయ్యాలి. మీరు ఒక పర్పస్కి తీసుకొని ఇంకో పర్పస్కి యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అగ్రిమెంట్లో నేను దీనికోసం యూజ్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కమర్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, లీజ్ అగ్రిమెంట్, ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నారు, బట్టల షాప్ కోసం తీసుకున్నారు అగ్రిమెంట్, దానికోసం చేసుకున్నారు, అందులో స్పెసిఫికల్గా పెట్టుకున్నారు. బట్ అట్లా కాకుండా మీరు ఏదో వేరే బిజినెస్ పెట్టినారు, ఇల్లీగల్ పనులకి యూజ్ చేసుకున్నారు అంటే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు ఓనర్ వెళ్ళి. అండ్ ఆల్సో రెంట్ కంట్రోల్ అథారిటీలో కూడా కంప్లైంట్ అనేది పెట్టచ్చు, పెటిషన్ అనేది వేయచ్చు. సో ఏదైనా సరే అగ్రిమెంట్లో క్లియర్గా స్పెసిఫికల్లీ రాసుకుంటారు కాబట్టి దాని తగ్గట్టు ఏది కూడా క్లాజ్ ఏది కూడా వాయిలేట్ అయినా కూడా ఇద్దరికి రైట్స్ ఉంటాయి కోర్టుకి వెళ్ళి ఎక్కడానికి. సో కమర్షియల్కును దీనికి సిమిలారిటీస్ అని సేమ్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కమర్షియల్కి సెక్యూర్ డిపాజిట్ పెరిగిద్ది అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ మంత్స్ డిపాజిట్ పెరుగుతుంది. దాని తగ్గట్టు ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది, దాని తగ్గట్టు రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇట్లా డిఫర్ అవుతాయి. యూజువల్ వీళ్ళు 11 months పెట్టుకుంటారు కానీ వీళ్ళు 3 years 5 years అట్లా పెట్టుకుంటారు, 5 years 10 years కూడా పెట్టుకుంటారు లీజ్ అగ్రిమెంట్. సో దాని తగ్గట్టు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, దీంట్లో ఉండదు. ఎందుకంటే అనవసరం కదండి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం అంతా కూడా. ఇప్పుడు అద్దె కట్టడం ఆలస్యమైనప్పుడు ఓనర్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేట్ చేయండి, ఎందుకు కట్టట్లేదు, వై ఆర్ నాట్ పేయింగ్, దాని తగ్గట్టు తీసుకోండి. అవసరమైతే ఏం చేయండి, ఒక ఫైన్ వేయండి, ఇంత కట్టలేదు కాబట్టి మీరు ఎక్స్ట్రా ఇంత అమౌంట్ కట్టి ఎన్ని మంత్స్ కట్టలేదో దాని తగ్గట్టు అంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఏవైతే యారియర్స్ ఉన్నాయో అది వేసి దాని తగ్గట్టు ఎక్స్ట్రా అమౌంట్ కట్టడం అని ఒకటి అడగొచ్చు. లేదు అసలు కడతలేడు, ఇబ్బంది పెడుతున్నాడు, మిమ్మల్ని టార్చర్ పెడుతుండు అంటే మాత్రం ఒక లీగల్ నోటీస్ ఫస్ట్ ప్రయర్ పంపించండి. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చిండ్రా ఓకే, కట్టినరా ఓకే,
లేదు అంటే మాత్రం మీరు యూ కెన్ గో విత్ కేసు వెళ్ళి ఫైల్ చేయొచ్చు, ఎవిక్షన్కి వేయొచ్చు. ఇప్పుడు ఎవిక్షన్ వేస్తే ఏంటంటే దాని తగ్గట్టు జడ్జ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవిక్ట్ చేయవచ్చు. ఈ లోపల ఏంటంటే అమౌంట్ యూజువల్ కోర్ట్స్ ఏం చేస్తారంటే ఈ లోపల ఎంతైతే అమౌంట్ ఉందో అది కోర్టులో కట్టండి. ఈ ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో కొన్నిసార్లు ఇంటరిమ్ రిలీఫ్లో ఏమవుతుందంటే టెనెంట్స్కి ఒక ఆర్డర్ ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఈ ఏదైతే రెంట్ అయితే కట్టాలో ఓనర్ ఇవ్వకుండా ఈ డిస్ప్యూట్ తేలేదాకా కోర్టు కట్టండి అని అనొచ్చు. సో ఈ రెంట్ అమౌంట్ ఏదైతే ఓనర్ కట్టాల్సి ఉంటుందో అది కోర్టులో డిపాజిట్ చేస్తూ ఉంటారు టెనెంట్స్. సో అలాంటి ఇంటరిమ్ రిలీఫ్ కూడా తీసుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద కేస్. మామూలుగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హైదరాబాద్లో ఏంటంటే చాలామంది, నేను మీమ్స్లో కానీ లేకపోతే కమెంట్స్లో కానీ కొంతమంది ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎట్లా అంటే హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాం, ఏదో రెంట్ పే చేయడానికి, సంపాదించింది రెంట్ పే చేయడానికి అన్నట్లుంది అనే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు హైదరాబాద్లో అంత రేట్లు పెరగడం జరిగింది, దానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అంటే క్యాపిటల్ సిటీ ఎండ్ ఆఫ్ ద డే. సో ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ, క్యాపిటల్ సిటీ. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ఐటీ ఎక్కువ ఉంది. మెయిన్ మీరు యూ హ్యావ్ టు బ్లేమ్ ఐటీ పీపుల్. మెయిన్ ఐటీ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్లేమ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే వాళ్ళు ఐటీ జాబ్స్ పెరిగినాయి, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్, బికాస్ శాలరీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, వాళ్ళు పే చేసే స్టాండర్డ్ కూడా పెరిగింది, దాని తగ్గట్టు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఉన్న ప్లేసెస్ ఇప్పుడు హైలీ డెవలప్డ్. అంటే మనం ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ చూసినప్పుడు ఒక అవుట్స్కట్స్ కూడా ఈరోజు ఎంత డెవలప్డ్ ఉంది. సో ఈ డెవలప్మెంటే కారణం. డెవలప్మెంట్ బట్టే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి, అక్కడ ఉన్న ఏరియా ఉన్న రియల్ ఎస్టేట్ ఇదంతా పెరిగి, అక్కడ ప్రాపర్టీ వాల్యూ పెరిగినందుకు రెంట్స్ కూడా పెరిగినాయి. ఇప్పుడు గచ్చిబౌలి అటు సైడ్ పోతేనైతే ఒక హాస్టల్, ఒక పీజీకి యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 15,000 తక్కువైతే ఉండే హాస్టల్స్. అదైతే చాలా మంచి బిజినెస్. గచ్చిబౌలిలో ఒక హాస్టల్ పెట్టుకున్నంటే ఇంకా సూపర్ రిచ్ అనుకోవచ్చు. సో హాస్టల్స్ అవన్నీ కూడా మినిమం 15,000 స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే అక్కడ డిమాండ్ సప్లై ఎకనమీ. సో డిమాండ్ తగ్గట్టు సప్లై ఉన్నప్పుడు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో హైదరాబాద్ ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీ, క్యాపిటల్ కాబట్టి నో. ఇప్పుడు అక్కడ మీరు ఏది కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో ప్రాపర్టీ వాల్యూ బట్టే రెంట్ అనేది ఫిక్స్ అవుతుంది. అక్కడ డిమాండ్ అంత ఉంది కాబట్టి ఇంత వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఇష్టమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు మేము ఎట్లా ఉంచుకుంటామని. తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు. సో దీనికి ఓకే, ఒకవేళ టూ మచ్, ఇప్పుడు మీరు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత టూ మచ్ ఆఫ్ డిమాండ్ చేసారు, మీరు కట్టింది అనుకోండి డబల్ డిమాండ్ అట్లాంటివి వెళ్తే మాత్రం మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. అందుకే రెంట్ కంట్రోల్స్ అథారిటీ అని ఒకటి ఉంది. సో టూ మచ్ రెంట్ కూడా మీరు వేయడానికి లేదు. దానికి ఒకటి ఉంటుంది, ఒక స్లాబ్ అనేది ఉంది. ఆ స్లాబ్ కంటే ఎక్కువ కూడా డిమాండ్ చేయడానికి లేదు. ఒకవేళ స్లాబ్ మించి కనుక ఏమైనా డిమాండ్ చేస్తే రెంట్ కంట్రోల్ అథారిటీలు మీరు కంప్లైంట్ చేయొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు. ఓకే. సో మేడం, ముఖ్యంగా ఈ రెంటల్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కాకుండా ఈజ్ దేర్ ఎనీ అదర్ వే, ఇంకొక మార్గం ఏమైనా ఉందంటారా దీనికి లీగల్గా? రెంటల్ అగ్రిమెంట్ ఒకటి. ఇప్పుడు ఓవరాల్గా అనుకున్నారు అనుకోండి, దాని ప్రూఫ్లు ఉండవు, విట్నెస్లు ఉండరు, ఏముండవు. మీరు కోర్టులో కూడా వెళ్తే కూడా ఏ విధంగా కూడా మీకు ఏమంటారు న్యాయం అనేది జరగదు. సో అగ్రిమెంట్ ఏదో ఒక రూపంలో పేపర్లు ఉండదు కదా. ఏదైనా అగ్రిమెంట్ రాసుకుంటే ఏం జరుగుతుందండి, ఏం నష్టం ఉంది? మహా అంటే బాండ్ పేపర్కి ఒక 100, 200, 500 అవుతుంది. బట్ ఫ్యూచర్ డిస్ప్యూట్ని మాత్రం కాపాడగలుగుతుంది కాబట్టి, కాకుండా ఉంటుంది కాబట్టి అగ్రిమెంటే బెస్ట్. ఇంకా దానికి వేరే రెమెడీ ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో నష్టాలు అనేవి జరిగితే, ఇప్పుడు భవనము దెబ్బతినడం కానీ లేకపోతే ట్యాంక్ లీక్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు దీని బాధ్యత అనేది ఎవరు వహించాలంటారు? మైనర్గా ఏమైనా అయినాయి అనుకోండి, యూజువల్గా మైనర్ ఏమైనా రిపేర్స్ ఉన్నాయి, చిన్న ట్యాప్ అట్లాంటివి చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ కూడా యూజువల్గా టెనెంట్స్ బేర్ చేస్తారు. బట్ మేజర్ రిపేర్స్ ఏమంటే ఇప్పుడు మీరు అన్నట్టు అట్లా ట్యాంక్ లీక్ పెద్దవి ఉన్నాయి అనుకోండి, సో అది డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పెండిచర్. ఒకవేళ పెద్ద రిపేర్స్ అంటే మాత్రం యూజువల్గా ఓనర్స్ బేర్ చెయ్యాలి. అది అంతా కూడా అగ్రిమెంట్లో రాసుకుంటారు. చిన్న మైనర్ రిపేర్స్ అయితే టెనెంట్స్, ఒకవేళ మేజర్ రిపేర్స్ అంటే మాత్రం ఓనర్స్ చేయాలని చెప్పేసి క్లియర్గా అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో ఒకవేళ వీళ్ళు కాల్ చేసే టైంలో చాలా డ్యామేజ్ చేసి, హౌస్కి చాలా డ్యామేజ్ చేసి వెళ్ళిపోతే మాత్రం అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అనేది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని కట్ చేసి ఇస్తారు. సో సెక్యూరిటీ డిపాజిట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అది, ఎందుకంటే చాలామంది డ్యామేజ్ చేసి వెళ్తారు ఇంటిని. సో ఓనర్స్కి కూడా నష్టం కాకుండా ఉండడానికి సెక్యూరిటీ డిపాజిట్ యూజ్ అవుతుంది. సో దాంట్లో మైనస్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. మరొక కాలర్ అయితే ఉన్నారు, చంద్రశేఖర్ గారు వికారాబాద్ నుంచి. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ 11 months అంటారు. మనం 11 months ఎందుకు చేయాలి? ఇప్పుడు 3 years అట్లా చేస్తే వచ్చే ప్రాబ్లం ఏముంటుంది? ఇప్పుడు 11 months అని అడగాలనుకుంటారు కదా.
జనరల్లీ 11 months కి ఎందుకు లీగల్ గా వాళ్ళు భయపడి 11 months ఇస్తారు మనకు? సో యూజువల్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అని ఒకటి ఉందండి. సో ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే 12 months కనుక అగ్రిమెంట్ చేస్తే కంపల్సరీ రిజిస్ట్రేషన్ మస్ట్. సో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. సో అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే క్లెవర్గా అందరు 11 monthsకే పెట్టుకుంటారు. బికాజ్ ఒక్కసారి 12 monthsకి ఎంటర్ అయ్యిందంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం మీరు దాన్ని కట్టాల్సిన అమౌంట్ మీరు కట్టాలి, ఫీజు కట్టాలి. దానికోసం మీరు పని కట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓనర్ టెనెంట్ వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. దాని తగ్గట్టు ఫీజు ఇద్దరు కలిసి కట్టుకోవాలి. సో ఇదంతా ఫజ్ కాబట్టి అవాయిడ్ చేయడానికి యూజువల్గా 11 months పెట్టుకుంటారు. ఈ మనకు లీగల్ గా ఇబ్బంది అవుతుందేమో కదా మేడం మరి? లీగల్గా ఏమి ఇబ్బంది లేదండి. ఏదైనా ఇప్పుడు కోర్టులో వెళ్ళాలి, ఎవిక్షన్ కావాలి. అవును, ఏమవుతుంది 11 months వరకే పెట్టుకుంటే జస్ట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు అంతే. బట్ అదర్వైజ్ అగ్రిమెంట్ ఈజ్ లీగల్లీ బైండెడ్. ఆ అగ్రిమెంట్ తీసుకెళ్ళి మీరు కోర్టులో వేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే. జస్ట్ 11 months తర్వాత అతను వెకేట్ చేయమంటాడు కదా మరి? 11 months తర్వాత రెన్యూ చేసుకుంటారు కదా. ఎవరైనా కంటిన్యూ ఇప్పుడు టెనెన్సీ కంటిన్యూ చేయాలి అనుకుంటే 11 months తర్వాత వెంటనే రెన్యువల్ చేసుకుంటారు. సో యూజువల్ కొంతమంది ఏంటంటే అగ్రిమెంట్లో రెన్యువల్ క్లాజ్ కూడా పెట్టుకుంటారు. కానీ అతను ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటది కదా ఓనర్. అవును ఉంటుంది. సో దాంట్లో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా 5% ఇంక్రీజు అట్లా అని రాసుకుంటారు అందులో. సో దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఇది ఎక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయ్యేదండి 11 months, ఇది కామన్గా జరిగేది. సో ఎందుకు 12 months పెట్టారు అంటే మాత్రం ఇదే రీజన్. రిజిస్ట్రేషన్ అదంతా ఎందుకు అనవసరమైన తలకాయ నొప్పి అని చెప్పేసి 11 monthsకి పెట్టుకుంటారు. ఎందుకు అనవసరం రిజిస్ట్రేషన్ కట్టాలి డబ్బులు అన్నట్టు. అదర్వైజ్ అగ్రిమెంట్ కోర్టుకి అది లీగల్లీ బైండెడ్ అండ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. మీరు అగ్రిమెంట్ ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తుంది 11 months. ఓకే, ఇప్పుడు మామూలుగా సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేస్తూ ఉంటాము. అంటే అదేవిధంగా రెంట్ పే చేస్తూ ఉంటాం, మెయింటెనెన్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో మెయింటెనెన్స్ తీసుకున్నాక కూడా ఏదైనా ఫ్లాట్ కానీ హౌస్లో కానీ ప్రాబ్లం వస్తే ఆ వచ్చిన ప్రాబ్లమ్ని టెనెంట్ చూసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఓనర్ చూసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది సపరేట్గా మీరు అగ్రిమెంట్లో కనుక మెయింటెనెన్స్ రాసుకున్నారు. సో మెయింటెనెన్స్ కట్టాలి. టెనెంట్ కట్టాలా లేదా ఓనర్ కట్టాలో అగ్రిమెంట్లు ఉంటుంది. సో ఎవరు కట్టాల్సి ఉంటుంది వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓనర్స్ రెంట్ ప్లస్ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అదంతా కలుపుకొని తీసుకుంటారు కొంతమంది. సో ఏమిటంటే ఓనర్సే కట్టేస్తారు, ఓనర్సే మెయింటెనెన్స్ కట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ రెంట్ వరకు తీసుకొని మిగతా మెయింటెనెన్స్ మీరే కట్టండి అని చెప్పేసి టెనెన్స్కి అప్పచెప్తారు ఓనర్స్. ఒకవేళ వేరే ఊర్లో కనుక ఉంటే అది వాళ్ళ ఏమంటారు ఫీజిబిలిటీ బట్టి వాళ్ళ తగ్గట్టు చేసుకుంటారు ఇట్లాంటివి. సో యూజువల్గా అట్లా చేసుకుంటారు కాబట్టి టెనెన్స్ కట్టారు. ఒకవేళ మెయింటెనెన్స్ అదంతా కూడా అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో ఒకవేళ కనుక టెనెంట్ కట్టకపోతే దానికోసం మీరు ఒకవేళ కట్టకపోతే కొన్ని మంత్స్ అయినా కట్టకపోతే వెళ్ళి కేసు పెట్టవచ్చు. రెంట్ కంట్రోల్ అథారిటీ కింద కేసు అనేది పెట్టొచ్చు. ఏ పర్టికులర్ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి రాయొచ్చు ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఆ రెంట్ అగ్రిమెంట్ కనుక మీరు స్పెసిఫికల్లీ వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ రాయలేదనుకోండి, అది బై డిఫాల్ట్ ఏమంటుందంటే ఆ రెంట్ ఇంతే కట్టాల్సి ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం కట్టేది లేదు అని అర్థం. సో ఏది ఉన్నా స్పెసిఫికల్లీ అగ్రిమెంట్లో పెట్టుకోవాలి. కొంతమంది ఓనర్స్ ఏం చేస్తుంటారంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేది 2 monthsకి తీసుకుంటూ ఉంటారు. వెకేట్ చేసే ముందు వాళ్ళకి మళ్ళీ ఆ రెంట్ డబ్బులు అనేది ఎంత ఇచ్చారో అంత రీఫండ్ ఇవ్వరు, సగం కట్ చేసుకోవడము లేకపోతే అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి, చీటింగ్ అది. ఓకే, సో 2 months డిపాజిట్ పెట్టుకున్నప్పుడు 2 months డిపాజిట్ పెట్టారు. బట్ ఫర్ సమ్ రీజన్ ఒకవేళ డ్యామేజెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు దానికి తగ్గట్టు బిల్లు చూపించాలి. ఇంత డ్యామేజ్ అయింది, మీరు కాల్ చేసేటప్పుడు ఇంత డ్యామేజ్ అయింది కాబట్టి ఇంత నేను కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ బిల్లు పెట్టి చూపించి నేను ఇంత మైనస్ చేసుకుంటున్నా అని డాక్యుమెంట్ రూపంలో చూపించాలి. యూ హ్యావ్ టు షో బిల్లు లేకుండా నా ఇట్లా చేస్తున్నా అంటే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు చీటింగ్. ఓకే, ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ అనేది నోటరీ రాసుకుంటే సరిపోతుంది అంటారా లేకపోతే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది అవసరం అంటారా? అదే చెప్తున్నా, 11 monthsకి నోటరీ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 100 rupees బాండ్ పేపర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇద్దరు చెరొక కాపీ పెట్టుకుని సరిపోతుంది. ఓన్లీ ఇఫ్ 12 months దాటితే తప్ప రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఇది క్లియర్ అండి, 11 months వరకు మాత్రం రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒకవేళ 12 months 1 day దాటినా కూడా రిజిస్ట్రేషన్ మస్ట్. సో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. దానికి నోటరీ అంతా అవసరం లేదు, నోటరీ అవసరమే లేదు. ఇప్పుడు అద్దె తగ్గించడం పెంచడం వీటి విషయాల్లో రూల్స్ అనేవి ఎలా ఉంటాయి మేడం? అంటే రెంట్ పెంచడం నాకు తెలుసు కానీ తగ్గించడం నేను ఎక్కడ లేదు.
అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రెంట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటారు. రెంట్ ఎక్కడ నేనైతే ఇంతవరకు ఇంత ఎక్స్పీరియన్స్లో మాత్రం రెంట్ ఎవరైనా తగ్గియంగా నేనైతే చూడలేదు. జస్ట్ పెంచడం మాత్రమే చూస్తాను. సర్టెన్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు జీడిమెట్ల మీరు చూసారా ఎప్పుడన్నా? ఎస్, జీడిమెట్ల అలాంటి ఏరియాస్లోకి వెళ్తే అక్కడ ఏంటంటే రెంట్కి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఇక్కడైతే మీరు కాకపోతే ఇంకొక వాళ్ళు వచ్చి తీసుకుంటారా అనే సందర్భాలు ఉంటాయి. కానీ అట్లాంటి ఏరియాలో ఎలా ఉంటుందంటే రెంట్ అనేది తగ్గించరు. సో ఏదైనా ఇప్పుడు వాష్రూమ్ ప్రాబ్లం రావచ్చు, ఇంకొకటి ప్రాబ్లం రావచ్చు, వాటర్ ప్రాబ్లం ఇలా ఉంటే వెకేట్ చేస్తామంటే రెంట్ తగ్గించుతాము ఉండండి అని చెప్పి చెప్తా ఉంటారు ఓనర్స్. సో అలాంటి సందర్భాల్లో సో ఏమడుగుతున్నారు అంటే రెంట్ తగ్గించే విషయంలో కానీ లేకపోతే పెంచే విషయం కానీ రూల్స్ అనేవి ఎలా ఉంటాయి? సో ఏదైనా సరే మనం క్లియర్గా స్పెసిఫికల్లీ మనం రాసుకునే అగ్రిమెంట్లు ఉండదు. బట్ ఇష్టం వచ్చి నేను 10% పెంచుతా, 15% పెంచుతా అని అన్నది మ్యాక్స్ 5% వరకే మాత్రమే అవకాశం ఉంది. సో ఒకవేళ ఎంత పర్సెంటేజ్, ఇప్పుడు ఇంకోటి దాన్ని బట్టి కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 10%, 15% అట్లా రాసుకుంటే మాత్రం అది లీగల్ అండి. అంటే అంతగానం కూడా తీసుకోకూడదు. సో లీగల్ అగ్రిమెంట్ ఏదైతే రెంటల్ అగ్రిమెంట్ మీరు రాసుకుంటారో దాంట్లో స్పెసిఫికల్లీ నేను ఇంత పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ పెంచుతాము అని చెప్పి రాసుకోవాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ ఇప్పుడు ఆయన అడిగినట్టు, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ అడిగినట్టు ఒకవేళ అంతకన్నా 5% రాసుకొని 10% పెంచుతా అంటే మాత్రం అది అన్యాయం. సో దాని తగ్గట్టు ఉంటుంది. కొంతమంది 1%, కొంతమంది 2% అట్లా రాసుకుంటారు. సో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఏదైనా కూడా. ఓకే.